రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వాక్యం నేను చదువుతున్నాను. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదు. మన జీవితంలో వచ్చే ప్రతి శ్రమ కూడా, మన జీవితంలో వచ్చే ప్రతి ఆలస్యము కూడా అది మన మేలు కొరకే దేవుడు మార్చబోతూ ఉన్నాడు. 2006వ సంవత్సరంలో సెప్టెంబర్ 11వ తారీఖున ప్రపంచ తీవ్రవాది ఉగ్రవాది అయిన ఒసామా బిన్ లాడెన్, ఇప్పుడు లేడు, చనిపోయాడు, కానీ ఆ విమానాలని హైజాక్ చేసి ఆ విమానాలని 2-3 విమానాలని ఆ భవనంలోనికి పోనిచ్చేస్తే ఆ భవనం అంతా కూడా కుప్పకూలిపోయింది. ఆ భవనంలో అనేక మంది ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు. వారందరూ కూడా ఒకేసారి చనిపోవడం అనేది జరిగింది. ఒక ఆయన చర్చిలో ఈ సాక్ష్యం చెప్పాడు. నేను కూడా ఆ WTC సెంటర్లో పనిచేసేవాడిని. నేను ఎందుకని బ్రతికున్నాను అని అంటే, నేను మా సహోదరులు ఇద్దరము కూడా అందులో పనిచేసే వాళ్ళమే. మా సహోదరుడు ఆ రోజు ఎందుకనో నేను రాలేను, నాకు ఒంట్లో బాగలేదు అని చెప్పేసి ఆయన నీరసంగా ఉండి మంచం మీద పడుకున్నాడు. మేమిద్దరము ఒకే రూమ్లో ఉన్నాం కాబట్టి ఆ పని చేసుకోవాల్సిన సందర్భంలో నా సహోదరుడికి నీరసంగా ఉన్న కారణాన, అతడు వీక్గా ఉన్న కారణాన అతని పనులన్నీ కూడా నేను ఆ రూమ్లో చేశాను. ఆ రూమ్లో ఆ పనులన్నీ చేయటం వల్ల నాకు ఆఫీస్కి వెళ్ళడానికి 10 నిమిషాలు లేట్ అయింది. పని చేసి నేను అంతా సదురుకొని వెళ్ళేటప్పటికి ఆ 10 నిమిషాల్లో ఆ టవర్ కూలిపోయింది. ఆ టవర్ దగ్గరికి వెళ్ళడానికి దేవుడికి ఇష్టం లేక ఎవరికి బాధ కలిగించాడంటే, ముందు వాళ్ళ అన్నయ్యకి బాధ కలిగించాడు. అతని పనులన్నీ ఇతను చేసుకోవడం ప్రారంభించి లేట్ అయిపోయింది. ఇతడు విసుక్కుంటూ వెళ్ళడం ప్రారంభించాడు. కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి జరిగిన అద్భుతం చూసి, దేవా నువ్వు ఎంత గొప్పవాడివి, హల్లెలూయా హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో మన మీదకి వచ్చే శ్రమ, మన మీదకి వచ్చే బాధ, మన మీదకి వచ్చే నింద, కొన్ని మనం అనుకుంటాము, అయ్యో ఇది నాకే ఎందుకు రావాలి, నాకే ఎందుకు ఇలా జరిగింది, నాకే ఎందుకు ఇదంతా కూడా జరుగుతుంది అని కొన్నిసార్లు మనం కుమిలిపోతూ ఉంటాం. కానీ అవన్నీ కూడా మన మేలు కొరకే అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకు